ఇవాళ వాక్యం ఏంటంటే దేవుని ఆలయం. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అంటాడు. యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. యేసయ్య ప్రేమించి మన దగ్గరకు వచ్చి మనలో నివసించాలి అని దేవుడు అనుకుంటున్నాడు. అయితే చూడండి, 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, బాగా వినండి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు, మీలో మనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? ఎందుకంటే పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కలగాలి అంటే పరిశుద్ధాత్మకి ఒక శరీరం కావాలి. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు పావురం వలె శరీరాకారంతో యేసు ప్రభు మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చెను. మన దేహముల మీదకి దేవుని ఆత్మ దిగి రావాలంటే ఫస్ట్ మన దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మ ఆలయము. ఇది దేవుని వలన అనుగ్రహించబడింది అని మనము తెలుసుకోవాలి. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఓకేనా? మీ దేహముతో ఏం చేయాలంట? దేవుణ్ణి మహిమపరచాలి. మన దేహంతో దేవునిని మహిమపరచాలి. అయితే ఇక్కడ చూడండి, 1 కొరింథీ 3:16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మళ్ళీ ఇక్కడ కూడా అదే మాట అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? 2 times అదే మాట చెప్తున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది అని చెప్తున్నాడు. తర్వాత ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, బాగా గుర్తుపెట్టుకోండి, ఎవడైనా దేవుడి ఆలయాన్ని పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. అర్థమైందా? దేవుడు వాడిని పాడు చేస్తాడు. నా ఇష్టానుసారము, నా శరీరం నా ఇష్టం, నేను నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను, నాకు ఇష్టం వచ్చిన తిండి తింటాను, బాగా కొవ్వుబట్టి తిండి తింటాను, బాగా మందు తాగుతాను, బాగా వ్యభిచారం చేస్తాను అని చెప్పి అంటే ఎవడైతే దేవుని ఆలయాన్ని పాడు చేస్తాడో దేవుడు వానిని పాడు చేస్తాడు. నా మాటలు కాదవి, వాక్యం చెప్తున్న మాటలు. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని, మీరు అనుకోవచ్చు ప్రాపర్టీ నీది కాదు, ఈ దేహము ఈ ప్రాపర్టీ నీది కాదు. ఒకవేళ నీ మనసులో ఆ ఫీలింగ్ ఉంటే తీసేసుకో. ఈ ప్రాపర్టీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. క్రీస్తు యేసు ప్రభువు వారు రక్తం పెట్టి సంపాదించాడు. మరణానికి పాత్రమైన మన శరీరాలని దేవుడు తన కుమారుడి ద్వారా సజీవులుగా మనల్ని లేవనెత్తాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అందరూ పాపం చేసి దేవుడు ఇచ్చే మహిమని పొందలేకపోవటం వలన యేసు ప్రభు వారు వచ్చి మరణకరమైన ఆ శరీరాన్ని, శాపకరమైన ఆ శరీరాన్ని, నరకానికి వెళ్ళాల్సిన ఆ శరీరాన్ని యేసు ప్రభు వారు విలువ పెట్టి కొన్నాడు. నేను సోమర్తనంగా ఉంటాను, ఈ బాడీలో ఉన్న అవయవాలన్నీ పాడు చేసుకుంటాను, గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను పాడు చేస్తాడు. చురుకుగా ఉండుట భాగ్యము. నేను సోమరిగా ఉంటాను, తిండిబోతుగా ఉంటాను, నిద్రబోతుగా ఉంటాను, తాగుబోతుగా ఉంటాను, వ్యభిచారిగా ఉంటాను అంటే ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేస్తాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి. నా శరీరం అనుకోబాకండి. మీరు ఏమంటున్నారు? పాపం నిమిత్తం చనిపోయి క్రీస్తు నిమిత్తం లేపబడ్డారు. ఓకేనా? పాపం నిమిత్తం మనం చనిపోయాం, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే నీవు ఈ శరీరం దేవుడిచ్చాడని నువ్వు గుర్తెరగకుండా ఈ శరీరాన్ని నీకు నచ్చిన విధంగా వాడుతున్నావు అంటే ఏమన్నాడు? దానిని శరీరానుసారమైన మనస్సు అంటారు. ఇప్పుడు ఈ శరీరంతో ఏం చేయాలన్నాడు దేవుడు? మహిమపరచాలి అన్నాడు. ఎవరిని మహిమపరచాలి? దేవుని మహిమపరచాలి. అయితే మనం ఎవరిని మహిమపరుస్తాం?
ఈ శరీరానికి రెస్పెక్ట్ కావాలి, ఈ శరీరానికి సుఖం కావాలనుకున్న ఈ శరీరాన్ని దేవుడు మనకిచ్చింది దేవునిని మహిమపరచడానికి ఇచ్చాడు. దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? నువ్వు ఈ దేహము దేవుని వల్ల కలిగిందని తెలుసుకో. ఎవడైనా తన దేహమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేస్తాడు. శరీరానుసారమైన మనస్సు మరణము, అంటే దేవుని కంట్రోల్లో నుంచి వెళ్ళిపోయినట్టు. ఇప్పుడు ఒక ఫ్లైట్ ఉందనుకోండి, ఆస్ట్రేలియా వెళ్ళి రావాలి, అది దానికి సిగ్నల్స్ తెగిపోయింది అనుకోండి, ఆ ఫ్లైట్ మరుక్షణం ఏమైపోయింది? ఇంజిన్ ఉండిద్ది, ఆయిల్ ఉంటుంది, పైలట్ ఉంటాడు, అన్నీ ఉంటాయి. కానీ దానికి ఏం పోయింది? ఒక ఫ్లైట్ కూలిపోవటానికి ముందు సిగ్నల్స్ కట్ అవుతాయి. దాని గురి తప్పిపోయిద్ది, దాని యొక్క మార్గం తప్పిపోయిద్ది. అది ఎక్కడికి చేరాలో దానికి తెలియదు. ఏది నేల ఏది సముద్రం అనేది దానికి తెలియదు. ఎంత ఎత్తులో వెళ్తున్నాం అనేది తెలియదు. ఎదురుగా ఏమొస్తుందనేది దానికి తెలియదు. అది ఒక్కసారిగా కూలిపోవటం జరిగిద్ది. శరీరానుసారమైన మనసు అంటే అలాంటిదే. నువ్వు ఈ శరీరాన్ని తీసుకొని ఒక్కసారి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడు నిన్ను పంపించాడని, దేవుడు నిన్ను కాపాడాడని గుర్తుపెట్టుకోకుండా నీవెప్పుడైతే దారం తెగిన గాలిపటంలాగా, సిగ్నల్స్ తెగిన విమానంలాగా నువ్వు ఎప్పుడైతే బిహేవ్ చేస్తావో, శరీరానుసారమైన మనసు మరణము అని బైబిల్ చదువుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎవడైనా ఏమన్నాడు? తన శరీరమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేస్తాడు. దేవుని కంట్రోల్లో ఉండటానికి శరీరాన్ని దేవుడు ఇచ్చాడు. మన సొంత ఆలోచనలో ఉండటానికి దేవుడు ఇవ్వలేదు. నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను, నా మనసులో నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తాను అంటే ఆ ఫ్లైట్ ఎలాగైతే ల్యాండ్ అవ్వదో అలాగే మన జీవితాలు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళటం కష్టమైపోయింది. దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో ఉన్నతంగా ఉండిద్ది. సిగ్నల్స్ ఉన్నంత వరకు అందులో అనేక ప్రధానులు, అధికారులు ఎక్కి తమ గమ్యస్థానాలకు చేరగలుగుతారు. ఎప్పుడైతే సిగ్నల్ పోయిద్దో అది ఎవరికి ఉపయోగం లేకుండా పోయిద్ది. దేవునితోటి నీకు మంచి సంబంధం ఉన్నంత వరకు నీకు విలువ. దేవుని సంబంధం పోయి నువ్వు ఎప్పుడైతే నీ ఇష్టానుసారంగా జీవిస్తావో నీ విలువను కూడా దేవుడు తీసేస్తాడు. దేవుని యొక్క కంట్రోల్లో నుంచి నువ్వు ఎప్పుడైతే వెళ్ళిపోతావో, దేవుని మాటను నువ్వు ఎప్పుడైతే వినవో దేవుడు కూడా త్రోసి వేస్తాడని బైబిల్ చదువుతుంది. ఎందుకు నేను ఈ మాటలను చదువుతున్నానంటే, మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడిందని మీరు ఎరగరా? మీ దేహము పరిశుద్ధాత్మకు నిలమై ఉన్నదని మీరు ఎరగరా అని చెప్తున్నాడు. ఓకేనా? రోమిలు రాసిన పత్రిక చూడండి, 6వ అధ్యాయం 16-17 వచనాలు. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా, అది చావు నిమిత్తముగా, పాపమునకే గాని, పాపమునకి మిమ్మల్ని మీరు దేనికి అప్పగించుకుంటారో అది చావు నిమిత్తము, పాపమునకే గాని, నీతి నిమిత్తముగా, నీతి నిమిత్తముగా, విధేయతకే గాని, విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో, దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని, మీరు దానికే దాసులగుదురని మీరెరుగరా? మీరెరగరా? చాలు. శరీరానుసారమైన జీవితానికి లోబడితే దాని యొక్క గమ్యము మరణానికి, చావుకి లోనైన విధంగా నువ్వు లోబడితే ఏమన్నాడు అక్కడ రాస్తున్న మాట చూడండి. ఏమన్నాడు? అది చావు నిమిత్తం పాపములకే గాని, నీతి నిమిత్తం విధేయతకే గాని. ఇష్టానుసరమైన జీవితంలోకి వెళ్ళటం వల్ల ఏమైందంట? చావు. విధేయత వల్ల ఏమొచ్చిందంట? నీతి. ఒకని అవిధేయత వలన అనేకులకి ఎలాగ పాపము వచ్చినో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. యేసు ప్రభు మనమందరం దారి తప్పి త్రోవ తప్పిపోయిన వారిగా ఉంటే దేవుడు ఏం చేశాడంటే విధేయత చూపించాడు తండ్రికి. మరణం అవునంతగా తాను విధేయత చూపించుకున్నాడు. అందువల్లే మనము ఇంకా సజీవులుగా ఉన్నాం. మన అతిక్రమాల నిమిత్తం ఆయన నలగొట్టబడ్డాడు. అయితే దేవుడు ఆయన రక్తంతో కొన్నాడన్న సంగతి మర్చిపోతే దేవుడు ఏం చేస్తాడు? నువ్వేదన్నా ఒక వస్తువు కొన్నావు, ఒకవేళ ఈ ఫ్యానే కొన్నావు, నువ్వు స్విచ్ చేసినప్పుడు తిరగట్లేదు, దానికి ఇష్టమైనప్పుడు తిరుగుతుంది, లేదంటే తిరగట్లేదు. దాన్ని ఏం చేస్తావు? నువ్వు చాలా ఖర్చు పెట్టి కొన్నానని చూస్తావా, కొంతసేపు రిపేర్ చేస్తావు, అయినా కానీ అది పని చేయటానికి ఇష్టపడలేదు. తర్వాత తీసి ఏం చేస్తావు? ఏ ఉల్లిపాయలు కొట్టోడికి వేసేస్తావు. ఎందుకు? పనికి రాదు. ఎందుకని? ఏ పర్పస్ మీద అయితే దాన్ని తెచ్చామో ఆ పర్పస్కి అది ఉపయోగపట్ల. దేవుడు కూడా నీ మీద ఒక పర్పస్ పెట్టుకున్నాడు.
నువ్వేం చేస్తున్నావు ఆలోచించుకోవాలి. దేవుని ఆత్మ నీతోటి మాట్లాడటం మానేసిందో, లేకపోతే నువ్వే దేవుని మాట వినటం మానేసావో ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుడు నీతోటి ఏం మాట్లాడుతున్నాడు, నీకు దేవునికి ఉన్న బంధం ఏంటి, దేవుని మాటని విని ఎన్ని రోజులైంది, దేవుని స్వరం విని ఎన్ని రోజులైంది, దేవునికి లోబడి ఎన్ని రోజులైంది, ఒకసారి నువ్వు పరీక్షించుకో. చర్చికి వస్తున్నావు, పాస్టర్ గారికి ఏమంటున్నారు, వందనాలు పెడతావు, ఇవన్నీ ఓకే. తర్వాత ఏం జరిగిద్దంట, నీ దేహము దేవుని ఆలయము, అందులో ఏమీ లేదు. నీవు దేవునికి లోబడాలి, నువ్వు దేవునికి విధేయత చూపించాలి. శరీరానుసారమైన మనసు మరణం. శరీరానుసారమైన మనసు దేవునికి ఎంత మాత్రమూ లోబడదు. తనకి శరీరానుసారంగా, తనకి ఇష్టానుసారంగా ఏ వ్యక్తి అయితే జీవిస్తాడో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా దేవునికి లోబడటానికి ఇష్టపడడు. తన గర్వాన్ని, తన యొక్క అహంభావాన్ని చూపించడానికే ప్రయత్నిస్తాడు. తన ఇష్టానుసారంగా జీవించడానికే ప్రయత్నిస్తాడు. గర్వము అని నేను ప్రతిసారి ఎందుకు పలుకుతున్నానంటే, గర్వము ఎవరి స్వభావం అంటే సాతాను స్వభావము. నువ్వు దేవుని స్వభావంలో నుంచి సాతాను స్వభావంలోకి వెళ్ళిపోయావేమో ఒకసారి నువ్వు పరీక్షించుకోవాలి. విధేయత యేసుక్రీస్తు వారి స్వభావము, గర్వము సాతాను స్వభావం. చూసుకోవాలి మనల్ని మనం. సాతాను నిన్నేం చేస్తాడు, పాస్టర్ గారు చెప్తానే ఉంటాడులే. పాస్టర్ గారికి కాదు మీరు దాసులు అవ్వాల్సింది, క్రీస్తుకు దాసులై ఉండాలి. నీకు దేవుడు చూస్తాడు. నువ్వు దేవుని ఆత్మకి సహాయపడుతున్నావా, దేవుడు నీ ద్వారా పని చేయడానికి అవకాశం ఇస్తున్నావా లేదని దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఓకేనా? తర్వాత చదువుచారా. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై. ఏందంట, ఉపదేశ క్రమానికి హృదయపూర్వకంగా లోబడాలి. ఉపదేశ క్రమము, వాక్యము క్రమము, దాంట్లో ఏం చేయాలంట, హృదయపూర్వకంగా లోబడాలి. ఎవరు లోబడితే వారి జీవితమే ఆశీర్వదించబడిద్ది. ఏ విషయానికి దేవుని ఆత్మకి కనెక్ట్ అవుతున్నామా లేదా, దేవుడు ఏం చెప్తున్నాడు అని ఆలోచించే వాళ్ళు ఎవరు కూడా లేరు. సిగ్నల్స్ తెగిపోయినాయి. ఎవరికి కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుని ఉద్దేశం ఏంటి, నేను దేవుని సన్నిధికి వచ్చాను, దేవుడు నాతోటి మాట్లాడతాడు, ఇప్పుడు ఆయనకు అనుగుణంగా నా శరీరం నడుస్తుందా, నా ఇష్టానుసారంగా నడుస్తుందా అని గమనించే వాళ్ళని నేను చూడలేదు. ఏంటంటే జస్ట్ ఏదో విధేయత చూపించినట్టుగా అది పైకి చూపించేది కాదు. నరుడు పై రూపం చూస్తాడు కానీ దేవుడు హృదయ అంతరంగం చూస్తాడు. నీ మనసు కావాలి దేవుడికి, నీ హృదయం కావాలి. అవి ఎప్పుడూ దేవునికి అంటుకొని ఉండాలి. ఓకేనా? తర్వాత చదువుచారు. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములు లోపలున్న అవయవాలని దాసులుగా ఎలాగూ అప్పగించితిరో, సాతానికి ఎలాగ అప్పగించావో అలాగే పరిశుద్ధత కలగటానికి ఇప్పుడు మీ అవయములను, మన లోపలున్న ప్రతి ఆర్గాన్ని నీతికి దాసులుగా అప్పగించుడి. దేవునికి దాసులుగా అప్పగించమని బైబిల్ చెబుతుంది. పాపం చేయటానికి ప్రతి అవయవాన్ని నువ్వు ఎలాగైతే వాడావో, ఎలాగైతే నీ లోపలున్న బ్రెయిన్ చెడు తలంపులకి, హృదయము చెడ్డ ఆలోచనలకి, శరీరము, కాళ్ళు, చేతులు, చూపులు, ప్రతిదాన్ని పాపానికి ఎలాగైతే బానిసలుగా చేసావో ఆ అవయవాలని ఇప్పుడు నువ్వు క్రీస్తుకు దాసులుగా చేయాలి అని బైబిల్ చెబుతుంది. నీవు పాపానికి ఎలాగైతే నీ అవయవాలను ఇచ్చేసావో వాటిని ఇప్పుడు ఆ అవయవాలని నువ్వు ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి వెనక్కి. ఏమంటారు, సాతాను ఏం చెబుతాడు చాలాసార్లు, మంచి తిండి ఉంది తిను అంటాడు. నువ్వు తిండిపోతువైతే నీ గొంతుకు కత్తి పెట్టుకో, లేదనుకో ఏమైంది, సాతాను మంచి రుచిగల భోజనం నీకు వడ్డిచ్చి నీ ప్రాణాన్ని తీసేసుకుంటాడు. జాగ్రత్త. విపరీతమైన ఆహారపు ఇది ఉన్న వాళ్ళు అంటారు. కొంతమంది ఎలా ఉంటారు, విపరీతమైన నిద్రాసక్తి. దేవుడు పెట్టిన టైం ఎంతసేపు, మనం నిద్రపోతున్న టైం ఎప్పుడు? పగటిని ఏలుటకు సూర్యుడిని, రాత్రిని ఏలుటకు చంద్రుడిని పెట్టాడు. డే ల్యాంప్, బెడ్ లైట్ 2 పెట్టాడు. ఏ లైట్లో నువ్వు వెలుగుతున్నావు అనేది చూడాలి. ఓకేనా? దేవుని క్రమంలోకి నువ్వు రావాలి. చాలా మంది నిద్రపోతే ఎక్కువసేపు నిద్రపోతారు, లేకపోతే అసలు నిద్రపోరు. అట్లా కాదు, ప్రతి దాని విషయంలో కూడా నీ శరీరాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొంతమంది ఫుల్గా మందు పోస్తూ ఉంటారు దాని లోపల, తాగుబోతోళ్ళు. తాగుబోతులైనను, దొంగలైనను, వ్యభిచారులైనను, జారులైనను దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు బైబిల్ చెబుతున్నమాట. ఎందుకని? దేవుడు నీకు ఇచ్చిన ఆర్గాన్స్ తోటి నువ్వు తమాషాలు చేస్తున్నావు. దేవుడు నీకు ఇచ్చిన అవయవాలతోటి, దేవుడు నీకు ఇచ్చిన జీవితంతో, దేవుడు నీకు ఇచ్చిన శరీరంతో
నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. కొంతమంది కోసుకుంటారు శరీరాన్ని. నీదా శరీరం? ఎవరిది శరీరం? క్రీస్తు. ఏమన్నాడు? మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరగరా. కొంతమంది చంపేసుకుందామని చూస్తారు. అలా చచ్చిపోవాలనుకునే వాళ్ళు అతి త్వరలో నరకానికి వెళ్ళిపోతారు అన్నమాట. చనిపోయిన వెంటనే కళ్ళు తెరిస్తే ఎక్కడ ఉంటారు? బైబిల్లో సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎంతమందో తెలుసా మీకు? అహితోపేలు, యోధా ఇస్కరియోతు. వాళ్ళిద్దరూ దేవునికి విరోధంగా జీవించిన వాళ్ళే. సూసైడ్ చేసుకున్న వాళ్ళకి పరలోకం ఉండదు. దేవునికి విరోధంగా జీవించిన తర్వాత సాతాను ఏం చెబుతాడంటే, ఈ బాడీ దేవుడికి ఉపయోగపడకూడదు అంటే నువ్వేం చేయాలంటే నువ్వు ఇమ్మీడియట్గా చచ్చిపో. గుర్తుపెట్టుకో, నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి వీలు లేదు. ఎందుకని? దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నీ దేహముని విషయంలో, నీ తిండి విషయంలో, నీ ఆరోగ్యం విషయంలో నీవు దేవుని ఆత్మక నడిపింపు కలిగి ఉండవా? లేకపోతే శరీరానుసారమైన మనసు కలిగి ఉన్నావా? దేవుని మాటకు లోపడుతున్నావా? నీ శరీరం ఇప్పుడు ఒక మనిషి ఇక్కడ నిలబడి మైకు తీసుకొని నేను చెప్పాలనుకో, ఈ శరీరం ఎవరి కోసం ఉపయోగపడుతుంది? దేవుని కోసం ఉపయోగపడుతుంది. దేవుని కోసం ఉపయోగపడాలి. మనం ఎక్కడ ఏ ప్రాంతంలో జీవించినా కానీ ఎవరి కోసం ఉపయోగపడాలి? దేవుని కోసం ఉపయోగపడాలి. సాతాను ఏం చేస్తాడు? మీకు ఒక మంచి కామెడీ చెప్తాను. సాతాను ఏం చేస్తాడు? దేవుడి కోసం జీవించు, తప్పులేదు, ప్రజెంట్ కొంచెం సుఖం కావాలి కదా అని చెప్తాడు. అవునా కదా? సాతాను ఏం చెప్తాడు? దేవుడి కోసం జీవించు, భక్తి చేయి, తప్పులేదు, మరీ మితిమీరిన భక్తి చేయబాక, ఏదో కొంచెం ఎప్పుడన్నా ఆదివారం వెళ్ళు, లేకపోతే ఏదైనా కావాలని మనసులో ఏమన్నా అనిపిస్తే కొంచెం చంద వేసిరా, వెళ్తే 10 నిమిషాలు ప్రార్థన చేసుకోనరా. పొద్దున్న లేచిన కాడి నుంచి ఏంది ప్రార్థన, ఏంది భక్తి, ఏంది దేవుడు మాటలు అంటమేంది, పెద్దగా దేవుని వాక్యం చదవటం ఏంది. మీకు ఒక విషయం చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, ఒక కారు నువ్వు బుక్ చేసుకున్నావు. ఆ కారు యాక్సిడెంట్ అయిద్దని నీకు తెలుసు. యాక్సిడెంట్ అయ్యి ఆ కారులో వాళ్ళు ఎవరు బ్రతకరని నీకు తెలుసు అనుకోండి. చచ్చిపోయే తర్వాత చూద్దాం, ముందు హైదరాబాద్ వెళ్ళిన దాకా ప్రశాంతంగా ఉండిద్ది కదా, కారు అని ఎక్కుతావా? హలో, నేను చెప్పింది అర్థమైందా? హైదరాబాదు వెళ్ళిన దాకా ప్రశాంతంగా ఏసీ వేసుకొని బాగానే వెళ్తావు కదా, ఆ తర్వాత జరిగేది ఎవడు చూడవచ్చాడు అనుకుంటావా? తీరం చేరాలని నువ్వు అనుకుంటావా? ఈ లోకాన్ని నువ్వు విడిచిపెడతావని నీకు తెలుసు. ఏమంటున్నాడు? ఈ రాజ్యము, ఈ లోకము శాశ్వతం కాదని నీకు తెలుసు. కానీ నిత్య రాజ్యం విషయంలో నువ్వు జాగ్రత్త తీసుకోకుండా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లోనే సేఫ్గా నడవాలి అనుకుంటే నీ అంత పిచ్చోడు ఎవడు ఉండడు, నీ అంత అవివేక్ ఎవడు ఉండడు. ప్రజెంట్ నాకు కంఫర్ట్గా జీవిస్తే చాలు, తర్వాత నేను ఎట్లా తీరం జారగలుగుతున్నాను అనుకుంటున్నాను. అది నీకు ఎక్కడ సుఖాన్ని ఇచ్చిద్దేమో. ఏమన్నా? అంత్య దినము అపాయకరమైన కాలంలో వస్తున్నాయి. సుఖానుభవం కలిగిన వాళ్ళు ఉంటారు, మితిమీరిన సుఖము. ఏమంట? ఎంతసేపు కూడా దేవుని సన్నిధి కూడా టయానికి రాలేనంత సుఖం. ఏదైనా బలహీనత ఉంటే ఓకే, ఏదో ఒక రోజు అరరోజు అంటే. ఏమన్నాడు? మితి లేని ఇది కాదు. ఏందంట? మన శరీరాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. ఏమంటున్నాడు? మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. దేవుడు మనిషిని కూడా ఏమంటున్నాడు అంటే విధేయత కలిగిన వాడిగా ఉండాలంటున్నాడు. భూమి ఆకాశములు ఇంతవరకు క్రమం తప్పలేదు. దేవుడు పెట్టిన క్రమంలో నుంచి బయటకు రాలేదు ఒక్క మనిషికి తప్ప. శరీరానుసారంగా జీవించేవాడే క్రమం లేకుండా బయటకు వచ్చేస్తాడు. ఆ క్రమంలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఏమైంది? మన జీవితంలో ఇబ్బందులు మనం ఎదుర్కొంటాం. ఓకే, ఎందుకనంటే కొన్నిసార్లు సాతాను మన జీవితంలోకి అనారోగ్యాలు కూడా తీసుకొస్తాడు. కొన్ని దేవుడు మనల్ని కొన్నిసార్లు ముళ్ళుగా పెట్టే కొన్ని ఉంటాయి, కొన్ని సాతాను పెట్టేవి ఉంటాయి. 99% సాతాను పెట్టేవి ఉంటాయి. ఏంటి అవి? చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7-8 వచ్చిన. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ దేహానికి ఆరోగ్యం కలగాలంటే ఏం కావాలి? మంచి ప్రోటీన్ ఫుడ్ తింటే ఆరోగ్యం వచ్చిందా? నీ అవయవాల్లో నుంచి వాడు పాడు చేయటం ప్రారంభిస్తాడు. దానికోసం నువ్వు పైనుంచి ఏం వేసినా అది స్వస్థత రాదు. దానికి ఏం కావాలి? ఎక్కువ తెలివితేటలు వాడకుండా, ఎక్కువ సైన్స్ మీద ఆధారపడకుండా ఏం చేయాలంట? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టు, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకి సత్తువ కలిగిద్ది. నీ రాబడి అంతట్లో ప్రతిమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగల్లో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొర్లును. ఓకేనా? నీకు దేవుడు కొన్ని ప్యాటర్న్స్ పెట్టాడు. 2 పేతురు 2:9, 10, 11 భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను, ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించచ్చు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు.
వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వెరవకై ఉన్నారు. దేవుని శక్తినైనా దూషించడానికి వెరవకై ఉన్నారు అని చెప్తున్నాడు. శరీరానుసారమైన మనసు కలిగిన వాళ్ళు దూషించటానికైనా వాళ్ళు వెనుకాడరు. ఎందుకని? శరీరానుసారమైన మనసు మరణము. అయితే ఆ తర్వాత చదువు. దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోప వెరతురు. ఓకేనా? దేవదూతలు అంటే వాళ్ళకంటే శక్తి కలిగిన వాళ్ళంట, అయినా కానీ వాళ్ళు దూషించరంట. కానీ శరీరానుసారులు బలహీనులు అయినా కానీ దేవునిని దూషించే స్వభావం, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమని దూషించే స్వభావం వారిలో ఉండిద్ది. ఎందుకని? శరీరానుసారమైన మనస్సు. ఇక్కడ చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8:13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉండురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల ఏం చేయాలంటే ఆత్మచేత శారీరక క్రియలను చంపాలి. ఆత్మతో నువ్వు నడిచినప్పుడు ఏం జరిగిందంటే శరీరము నిన్ను డామినేట్ చేయడానికి వీలు ఉండదు. ఆత్మతో చంపాలి శరీర క్రియలని. ఓకేనా? నువ్వు ఎప్పుడైతే దేవునికి కనెక్ట్ అవుతావో, దేవుని ఆత్మచేత నువ్వు నింపబడతావో, ఎక్కడెక్కడైతే నీకు బలహీనతలు ఉన్నాయో వాటిని నువ్వు చంపివేయగలుగుతావు. ఆత్మచేత చదువుచారు. ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. అయితే మనము నరకంలోకి వెళ్లకుండా ఉండటానికి మనం ఆత్మచేత నింపబడి దేవుని ఆత్మచేత నడపబడాలి. రెండవ విషయం ఏంటంటే మత్తయి సువార్త 5:29. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. దేవుని ఆత్మచేత నువ్వు నింపుకొని నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసివేయమంటున్నాడు. అంటే ఏంది? దేవుని ఆత్మ ద్వారా దాన్ని చంపివేయాలి. తీసివేయమంటే మామూలు తీసివేయటం కాదు, అంత కఠినంగా ఉండాలి అని చెప్తున్నాడు. చూడండి ఏమన్నదో మత్తయి సువార్త 5:30. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ వద్ద నుండి పారవేయము. నీ దేహమందియో నరకంలో పడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కాదా? నీ కుడి చేయి నేను అభ్యంతరపరుస్తుంటే దాన్ని ఏం చేయాలంట? పారవేసేయాలంట నరికి. దేవుని ఆత్మచేత నువ్వేం చేయాలంటే నరకటం అంటే దేవుని వాక్యము ద్వారా, ఓకేనా, దానిని చంపివేయాలి. దేవుని ఆత్మచేత దాన్ని చంపివేయాలి. దేవునికి నువ్వు లోబడాలి. ఈ విషయంలో నేను చచ్చిన వాడనై ఉన్నాను, ఈ విషయంలో నాకు విడుదల దయచేయమని దేవుని సన్నిధిలో దేవునికి లోబడాలి. నువ్వు దేవునికి లోబడినప్పుడు ఏమైందంటే దేవుని ఆత్మచేత నువ్వు జీవిస్తావు. ఆత్మే జీవింపజేయను, శరీరం కేవలం నిష్ప్రయోజనం. దేవుని ఆత్మ నీ లోపల ఉంటే ఆటోమేటిక్గా నువ్వు బ్రతుకుతావు. నరపుత్రుడా ఏమంటున్నాడు? స్వరమెత్తి ప్రవచించుము అని చెప్పినప్పుడు ఎండిన ఎముకలు బ్రతకగలవా అంటే హెజ్కేలుతో అన్నప్పుడు ఏమంటున్నాడు? నీవు స్వరమెత్తి ప్రవచించు అన్నప్పుడు జీవాత్మ కలుగు అని ప్రవచించక ఏమైందంట? జీవాత్మ వచ్చింది. ఎముకలు మూలుగులు మాంసము శరీరం కప్పబడి మహాసైన్యం వలె నిలబడిందని రాస్తుంది. ఎండిపోయి పాడైపోయిన నీ శరీరాన్ని దేవుని ఆత్మచేత నువ్వు నింపుకుంటే పాడైపోయిన నీ ప్రతి అవయవం మరలా కూడా దేవుడు కడతాడు. ఎక్కడైతే అవిధేయత చూపించావు నువ్వు, అవిధేయతను నువ్వు మరలా ఏం చేయాలంట? విధేయత కిందకు మార్చుకోవాలి, రెక్టిఫై చేసుకోవాలి. చూడండి తర్వాత 1 కొరింథీ 3:12. 11 నుంచి చదువు. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరుచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొను. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును. చాలు. ఇప్పుడు మీరు మీ దేవుని ఆలయమై ఉన్నారని తెలియదా అంటున్నాడు. ప్రతివాడు పునాది క్రీస్తు అనే బండ మీద ఎలా కట్టుకోవాలి? అందరూ యేసయ్యను నమ్ముతారు. మనం అందరం యేసయ్యను నమ్మే కదా ఇక్కడ కూర్చున్నాం. కానీ కొంతమంది బంగారంతో కడతారు, కొంతమంది వెలగల రాళ్లతో కడతారు, ఇంకొంతమంది ఎలా కడుతున్నారంట? కర్ర, గడ్డి, కొయ్యకాలు. కానీ దేవుడు అగ్నితో పరీక్షిస్తాడు. బంగారం అంటే ఏంది? విశ్వాసము. వెలగల రాళ్ళు అంటే ఉపదేశ క్రమం.
గడ్డి కర్ర కొయ్యకాలంటే ఏంటి? ధర్మశాస్త్రము. వాళ్ళు ఇటుకరాలు చేసేటప్పుడు కర్ర కొయ్యకాలు వాటితో చేశారు. రెండోది ఏంటంటే తమ సొంత నీతి క్రియలు, అలాగే పైకి ఉన్న భక్తి మాత్రమే. కొంతమంది ఏం చేస్తారు, పరిపూర్ణమైన విశ్వాసం క్రీస్తు మీద ఉండనప్పుడు దేవుడు ఒకరోజు ఆ దినమున అంటే ఆయన రాకడలో అగ్నితోటి పరీక్షించినప్పుడు ఆ పని కాలిపోతే ఏమీ ఉండదు. దేవుడు మన మీద పరిశుద్ధాత్మ అగ్నిని కుమరిస్తాడు వచ్చి, చెడంతా కాలిపోయేది. ఒకవేళ చెడుతోటే దాన్ని కడితే మొత్తం కాలిపోయేది, ఏమి ఉండదు. ఒకవేళ దేవుని ఆత్మచేత విశ్వాసముతోటి ఉపదేశ క్రమంతో క్రీస్తు అనే బండ మీద నువ్వు పునాది కట్టుకుంటే నీకు జీతం దొరికింది. లేకపోతే నువ్వు అగ్నిలో నుంచి తప్పించుకుంటావు, కానీ లేకపోతే పెద్ద అవకాశం లేదు. ఎవరి గురించి చెప్తున్నాడు? మీ గురించి చెబుతున్నాడా? సేవకుడి గురించి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? నేను నేర్పరి అయిన శిల్పి వలె చేస్తున్నాను, కానీ వేయబడిన పునాది తప్ప వేరొక పునాది లేదు. చేసే పని సరిగా చేస్తేనే, ఉన్న సంఘమైనా సరైనదైతేనే, లేకపోతే దేవుడు అగ్ని వేస్తాడు ఒక్కసారిగా వచ్చి. ఎంతమంది నిజమైన విశ్వాసం కలిగిన వాళ్ళు, ఎంతమైన నిజమైన ఆత్మానుసారమైన మనసు కలిగిన వాళ్ళు అని దేవుడు చూస్తాడు. అప్పుడు ఎంతమంది వెళ్తారు? గోధుమలు గురుగులు దేవుడు వేరు చేస్తాడంట. యేసయ్య అక్కడ అతి సమీపంగా ఉంది. నేను వాస్తవం ఇవాళ వాక్యం చూద్దాం అనుకున్నాను. యోర్దాన్లో గలిలయ తీరాన్ని కూడా అవన్నీ నీళ్లు రక్తముగా మారటం ప్రారంభించబడి, ఓకేనా, అనేక రకాలైన సూచనలతోటి దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. నాసా చెప్తుంది, రాత్రి చూశాను ఒక వీడియో, గంటకు 125,000 మైళ్ళ స్పీడ్ తోటి ఏదో భూమి వైపుకు రావటం చూశాడంట. అంత వేగంగా రావటం ఏంది అనేది వాళ్ళకి ఏం అర్థం కాలేదంట. ఏమంటున్నాడు? దేవుడు అతి త్వరగా రానై ఉన్నాడు. చాలామంది చెబుతున్నారు ఆల్రెడీ బలి అర్పించటం కూడా జరిగిపోయింది. రాత్రి ఒక వీడియో చూస్తుంటే వాళ్ళు అంటున్నారు, బలి అర్పించామని చెప్పకుండా ఇది ట్రైల్ అని చెప్పాం, కానీ బలి అర్పించటం అయితే అయిపోయింది అని వాళ్ళు చెప్పారు. అది ట్రైల్ కాదు, నిజంగానే బలి అర్పించడం జరిగింది. 3వ దేవాలయం కట్టబడిన తర్వాత ఏమని రాస్తుండిద్ది? పాప పురుషుడు బయలుపడతాడు. దాని గురించి నేను సెకండ్ చెప్తాను, ప్రకటన గ్రంథం గురించి నెక్స్ట్ వీక్ చెప్తాను నేను. ఎందుకనంటే మనము దేవుని రాకడకి సిద్ధపరచబడాలి. అతి సమీపంగా దేవుని రాకడ ఉంది. నువ్వు ఇంకా శరీరానుసారమైన మనసులో ఉంటే అది ఎక్కువ నష్టాన్ని చూడాల్సి వచ్చింది. వేయబడిన పునాది తప్ప వేరొకటేమీ లేదు. నీవు కొయ్యకాలు గడ్డి కర్ర ఎలా ఉన్నావో చూసుకోవాలి. నా భక్తి స్టాండర్డ్గా ఉందా లేదా అని నిన్ను నీవు పరీక్షించుకోవాలి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. మీరు భ్రష్టులు కాని ఎడల మంచిదే. ఎందుకంటే మనం భ్రష్టులు అయ్యామనుకో, విశ్వాస భ్రష్టులు అయ్యామంటే నష్టం కలిగింది. మనల్ని మనం పరీక్షించుకోవాలి. అసలు నాకు భక్తి ఉందా? నా జీవితంలో భక్తి అనేది ఉందా? భక్తి ఉంటే ఎంతవరకు ఉంది? యేసయ్య రాకడలో ఎదుర్కొనేంత ఉందా నా దగ్గర అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. శరీరానుసారమైన మనసు మరణము. ఈ దేహము దేవుని వలన అనుగ్రహించబడింది. ఎవడైనా ఈ దేహమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడు. ఈ దేహము దేవుని కొరకు ఇచ్చాడు. కాబట్టి ఈ దేహము దేవుడు ఏం చెప్పాడో ఆ పని చేయటం వరకే మనము లోబడాలి. ఓకేనా? ఇక్కడ చివరిగా ఒక మాట చూడండి. 1 తిమోతి 2:6 తీయండి. ఈయన అందరి కొరకు విమోచన క్రయ ధనముగా తన్ను తానే సమర్పించుకొనేను. దీనిని గుర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించు వాడనుగాను అపోస్తలుడనుగాను విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడనుగాను నియమింపబడి తిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. చాలు. ఏమంటున్నాడంటే అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే, అనగా ఎవరు? యేసు ప్రభువు మనందరి కొరకు విమోచన క్రయధనముగా తన రక్తం ఇచ్చి కొన్నాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. కాబట్టి మనం సిద్ధపడాలి. ఈ రోజులు చూస్తున్నాం కదా, ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. ఇవాళకి నేను కంఫర్ట్గా జీవించాలి, రాకడ సంగతి ఎవరైనా చూడవచ్చులే ఆ టయానికి అని ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు. ఆయన అనుకోనని గడియలో ఆయన వస్తాడు. ఆ గడి ఎవరికి తెలియదు. కాబట్టి మనము దేవుని ఆత్మ కలిగిన వారమై దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటే మనకేమి కావాలో దేవునికి సమస్తము తెలుసు. పరిశుద్ధులని కాపాడుటకు ఆయన సమర్థుడని రాస్తుంది. దేవుడు మనల్ని కాపాడుతాడు పరిశుద్ధంగా మనం జీవిస్తే. ఏమంటున్నాడు? చెడుతనము విడిచిపెడితే దేహమునకు ఆరోగ్యము, ఎముకలకు సత్తువ. మనం దేవుని ఆత్మచేత నింపబడి నడపబడాలి. చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకనంటే శరీరానుసారమైన మనసు మరణం,
ఆత్మానుసారమైన మనసు, జీవము, సమాధానము. ఆత్మానుసారంగా ఉండాలి, ఆత్మపూర్ణులై ఉండాలి. ఒకరినొకరు హెచ్చరించుకొంచు కీర్తనలతోటి, పాటలతోటి, ప్రార్థనలతోటి మనం ఏం చేయాలంటే ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి. ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ, వాక్యం చదువుకుంటూ దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. సంఘాన్ని సిద్ధపరచాలి. సంఘాన్ని ఏం చేయాలి? సిద్ధపరచాలి యేసయ్య రాకడ కొరకు. పౌలు భక్తుడు అదే అంటున్నాడు, ఇదే సత్యము అని చెప్తున్నాడు. మనం సిద్ధపడి ఉండాలి. అనుకొనని గడియలో ఆయన మన కొరకు త్వరలో రానై ఉన్నాడు. కాలము సమీపించింది. ఎక్కడ చూసినా కానీ సునామీలు రావటం, భూకంపాలు రావటం, యుద్ధాలు జరగటం, నష్టాలు జరగటం, ఆర్థిక ఇబ్బందులు, కనపడని రోగాలు, మనుషులు ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషాలు, అసూయలు, కుళ్ళు, కుట్రలు సమస్తంతో నిండిపోయింది. దేశం పాడైపోయింది. మనం ఈ పాడైన లోకములో మనల్ని మనము పాడు చేసుకోకుండా భక్తిగా జీవించడానికి ప్రయత్నిస్తూ దేవుని రక్తం ద్వారా కడగబడుతూ దేవుని రాజ్యంలో ప్రవేశిద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.